సొంత కులపోలనే చంపి నడి రోడ్డు మీద నరికి ఇవాళ మళ్ళా ఊరు మీద పడి ఇంకెంతమందిని నరుకుతాడో మరి రేపు పొద్దుగాల ఆయన పుసుకున్న ఈ ఊరోళ్ళు కనుక గెలిపిస్తే ఎంతమంది నరుకుతాడో వీళ్ళు బతుకుంటారో లేదో కూడా తెలియదు. తెలంగాణ సమాజానికి ఊరూరికి కూడా మేము చూపించదలుచుకున్నాం ఏంటంటే ఇగో వీళ్ళు ఇట్లా కొట్లాడుతున్నారు, ఈ గుండాలకు వ్యతిరేకంగా మీరే బయటికి రావాలి అని చెప్తున్నారు కదా. ఇట్లా అరాచకాలు చేసినందుకే బయట పోలీసు వాళ్ళు ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వాళ్లకు అండదండలు ఉండి ఈ రాజకీయ వ్యవస్థల వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుబాట్లు పుట్టిన ఈ ప్రాంతంలో ఉట్టిగా పుట్టలే. రోకల్ బండలు పట్టుకొని చదువు రానోళ్ళు ఇక్కడ తుపాకులకు తోపులకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినరు. ఆ స్ఫూర్తితోటి ఇలా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఓటు హక్కు ఈ ఊరిలో సర్పంచ్ అయి ఊరికి మంచి చేసి ప్రజలను ధైర్యంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించి ధైర్యంగా ప్రజలతో పాటు మమేకమై వాళ్ళకు నాయకత్వం ఇచ్చేటువంటి ఆలోచనతో చదువుకున్నది కాబట్టి ఓటును నమ్ముకొని ఇట్లా వచ్చింది. కానీ ఇలా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే వారం రోజుల తర్వాత కూడా ఈ ఊర్లో పికెట్ లేదు, ఇంకా ఇప్పటివరకు పికెట్ లేదు. మేము వస్తుంటే కూడా మొత్తం గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. సో మరి వీళ్ళని మాత్రం తిరగనిచ్చే పరిస్థితి లేదు. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది జనం అయితే చూస్తున్నారు.